హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్యూటీ కిడ్స్. నెక్స్ట్ నేను ఈరోజు పాప కోసమని గ్రీటింగ్ కార్డ్ స్టడీ చేస్తున్నానండి. అంటే ఎలాగో టీచర్స్ డే వస్తుంది కదా, దానికోసమని గ్రీటింగ్ కార్డ్స్ రెడీ చేస్తున్నాను ఇంట్లోనే. అంటే ఇంట్లో ఏమీ లేదు, అంటే పెద్ద పెద్దగా కాకుండా పాపకి ఇంట్రెస్ట్గా ఉంటుంది అనేసి నేను రెడీ చేస్తున్నాను ఇలాగా. వాళ్ళు కూడా అంటే సెల్కి దూరంగా ఉంటారు, ఇలాంటివి చేస్తే ఇంట్రెస్టింగ్గా చూస్తారు అనేసి పాపని కూర్చోబెట్టుకొని నేను ఇలా ట్రై చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే, నాకు రాదు పెద్దగా, కానీ ట్రై చేశాను. అక్కడ ఇక్కడ ఏదో ఉంటాయి కదా చిన్ననాటి కొంచెం కొంచెం ఐడియాస్ అప్పటివి. అలాగే నేను ట్రై చేశాను. కొద్దిగా పాప కూడా చాలా బాగా నచ్చాయి. టీచర్స్ డేకి వాళ్ళ టీచర్స్కి ఇద్దామని చాలా ప్రిపేర్ అవుతుంది మేడం. అందుకని ఇలా పేపర్స్ ముందుగా మనం డిజైన్ చేసుకొని ఇలాగా ఒక సర్కిల్ లాగా మనం ఏ డిజైన్ అయినా పర్లేదు, అలా నేనైతే ఇలా డిజైన్ చేసుకున్నానండి. అది బాగుంటుంది కూడా, అంటే అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ కొంచెం ఇది ఉంటుంది, అంటే చూడ్డానికి కొంచెం అందంగా కనిపిస్తుంది. అందుకని ఇలా ట్రై చేశాను. పేపర్ని తీసుకొని అలాగా మనం ఇప్పుడు నేను చూపిస్తున్నట్టే అలా చేయాలండి. అంటే అందరికీ వచ్చి, ఇంట్లో మామ్స్ అంటే వాళ్ళకి ఇంకేముంటాయి, పిల్లల కోసం ఏదో ఒకటి రెడీ చేయాలనేసే ఉంటారు కదా వాళ్ళు కూడా. అందుకని మీకు కానీ కొంచెం ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఏం లేదు, కొత్తగా ఛానల్ పెట్టాను, నాకు పెద్ద ఐడియా లేదండి. అందుకనే నేను ఏదో నాకు తెలిసినంత వరకు నేను చేద్దాము పిల్లల గురించి, నేను కూడా అంటే నాకు కూడా మెమరబుల్గా ఉంటుంది అనేసి నేను ఇలా ఒక వీడియోస్లా చేసుకుంటున్నాను. ఇంకా ఎందుకు అవి ఖాళీగా ఉండడాన్ని యూట్యూబ్లో కూడా పెడుతున్నాను. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే ఏం లేదులేండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అంతే. ఇలా రెడీ చేసుకోవాలండి. ఇలా మొత్తంగా రెడీ చేసుకొని అది నేను ఇంకొక పేపర్ తీసుకొని హార్ట్ సింబల్ లాగా మేము కట్ చేసుకుంటున్నాను. హార్ట్ సింబల్ కట్ చేసుకొని ఇలాగా చేసుకుంటే ఇదొక మోడల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు పెట్టాం కదా, అది ప్లెయిన్గా కాకుండా ఇలా మనం ఒక డిఫరెంట్గా హార్ట్ సింబల్ పెట్టి అక్కడ మనం స్టిక్ చేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది గ్రీటింగ్ కార్డ్ అనేది. మీరు ఇంకా అంటే ఇలా ఈ షేప్ చూడండి, అలా షేప్ చేసుకునేటప్పుడు ఇంకా ఆ షేప్లో వస్తుంది హార్ట్ సింబల్ షేప్. తెలుస్తుంది మనకి చిన్నప్పటి నుంచి ఇలాంటివి కొంచెం మనం అన్నీ ట్రై చేస్తాం కదా స్కూల్స్లో. అదేని మన ఇండిపెండెన్స్ డే రోజు అయితే మనం బాగా రెడీ చేసుకొని స్కూల్ని కూడా బాగా రెడీ చేస్తాం. నేనైతే మా స్కూల్లో ఇలా అందరం ఇలా అన్నీ రెడీ చేసుకునే వాళ్ళమి. ఇలా ట్రై చేసుకొని పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. అలా చేసుకుని పెట్టుకోవాలి, ఇంకా బాగుంటుంది. చూడండి అలా చేసుకున్నాను, స్టిక్ అవుతుంది. ఇది చిన్న హార్ట్ సింబల్ వస్తాయండి, అంటే హార్ట్ సింబల్ చుట్టూ ఇంకో హార్ట్ సింబల్స్ అనేసి, అంటే కలర్ఫుల్గా ఒక దీని మీద ఉండడానికి బాగుంటుంది. ఇదేలాగా మనం అలా పేపర్ కట్ చిన్న ముక్కగా, అంటే 2 పేపర్స్ లాగా, అంటే చూసారా నేను ఒక 1 ఇంచ్ వచ్చేలాగా పేపర్ క్లోజ్ చేసుకున్నాను. అలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, మీకు ఐడియా వస్తుంది. హార్ట్ సింబల్ అనేది అలా చేసుకుంటే ఇంకా ఇంతకంటే బాగా చేసుకోవచ్చు, కానీ నాకు వచ్చినట్టుగా నేను చూపిస్తున్నాను. అలాగా అన్నీ మొత్తం అంతా అలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మొత్తం మనకి ఆ హార్ట్ సింబల్ చుట్టూ ఎన్ని సరిపోతాయో అది చూసుకోవాలి. మెయిన్ చూసుకుని అంతవరకు దానికి ఇదే కాదు, మనం ఏ కలర్ అయినా కొంచెం దానికి అట్రాక్టివ్గా ఉండడానికి మనం కలర్ పెట్టుకొని చూసుకోవాలి. ఆ కలర్ అయితే మనకి అంటే చూడడానికి టీచర్స్కి ఇస్తాం కాబట్టి బాగుంటుంది. అలాగా అన్ని వచ్చేయండి. ఆ చిన్న ఫెవికాల్ అలా టచ్ చేసి అక్కడ డాట్ చేస్తే సరిపోతుంది.
పక్క నుంచి మా పాప ఏమో మమ్మీ నేను చేస్తాను, మమ్మీ నేను చేస్తాను అంటుంది. తను చేయడానికి ఇచ్చాను ఒకటి, మళ్ళీ నేను చేసిన దానికి వస్తుంది నేను చేస్తాను. టీచర్స్కి ఇచ్చింది కదా, మళ్ళీ కొంచెం అంటే తను చేసింది బాగోకపోయినా అంటే ఒక దీనిగా ఉంటుంది, అంటే ఒక పాడు చేసిందేమో అనిపిస్తుంది, మనకి కోపం వస్తుంది. కష్టపడి చేసింది మళ్ళీ ఇలా చేసింది ఏంటా అనేసి. అలా హార్ట్ సింబల్ చుట్టూ మనం పెట్టుకోవాలి. మొత్తం అన్నీ అలాగే అవుతాయో అలాగే మొత్తం అన్నీ హోల్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగా మొత్తం అంతా అలా సింబల్ చుట్టుకొని ఇప్పుడు ఒక డిజైన్ కోసం ఫ్రంట్ చూసారు కదా నేను చూపిస్తున్నాను. అలాగా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి, అంటే ఒకదానికి అంటే ఒక స్టెప్స్ టైపు, అంటే అది డిజైన్ బాగుంటుంది. అలాగా మనం డ్రా చేసుకొని చూసారు కదా నేను ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా వచ్చానో అలాగే, అంటే ఈ మనకి సర్కిల్ ఉండే టైప్లోని మనం అలా వెళ్తే అంటే అదొక డిజైన్ వస్తుంది. అక్కడ కొంచెం డిజైన్ లాగా ఆర్ట్ సింబల్స్ చూసారు కదా నేను ఎలా వేస్తున్నానో సేమ్ మొత్తం ఆల్ కలర్స్, అంటే మనకి ఎన్నెన్ని మన స్కెచ్ పెన్స్ ఉన్నాయి కదా, ఎన్నెన్ని ఉంటే అన్ని కలర్స్ అలా వేస్తే ఒక డిజైన్, ఒక ఇంద్రధనుస్సులా ఉంటుంది. మా పాప అది కాదు ఇదే మమ్మీ, ఇది కాదు అదే అంటుంది. మీకు నచ్చిందా అండి? మీకు ఇలా చేయడం అంటే బోరింగ్గా ఉందా? నాకు తెలియట్లేదు. మీరు ఏదైనా నాకు కొంచెం సజెస్ట్ చేయండి. ఒకవేళ మీరు లెంతీగా చెప్తున్నారు, లేదంటే మరి ఎక్కువ ఇదైంది అనేసి మీకు ఏదైనా ఈ వీడియో చూసింది ఏదైనా అనిపిస్తే నాకు కొంచెం ఒక్కసారి నాకు చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు తెలీదు, మెయిన్ ఈ యూట్యూబ్ అనేది నేను ఎలా చేయాలి ఏదనేది నాకు తెలీదు. కొంచెం ఏదో నేను నాకంటూ కొంచెం ఒక అంటే పిల్లల గురించి చెప్పడానికైనా బాగుంటుంది ఇలా అనేసి నేను ఇలా పెట్టుకున్నాను ఇలాగా. దీంట్లో ఏమైనా మీకు లోటుపాట్లు ఏమైనా ఉంటే నాకు చెప్పండి, ఒక్కసారి నాకు తెలియజేయండి, నేను తెలుసుకుంటాను. అలా చేసిన తర్వాత హ్యాపీ టీచర్స్ డే అనేసి గ్రీటింగ్ కార్డ్ మీద రాశాను. ఇంకా అయిపోలేదండి, మీరు అయిపోయిన అమ్మయ్య అనుకోకండి, ఇంకా ఉంది. సో అది కొంచెం సేపు ఉంటుంది. అది అయిపోయిన తర్వాత పేపర్ తిప్పుతాం కదా, తిప్పేసి అంటే చూసారు కదా అక్కడ బోర్డుగా ఉంది, దాన్ని ఏం చేస్తే బాగుంటుంది అంటే దానికి ఏదైనా కలర్ఫుల్గా మనం చేయాలి. కలర్ఫుల్గా ఎలా చేస్తాం, ఇంకో పేపర్ తీసుకుని అదే సేమ్ హార్ట్ సింబల్లో మనం కట్ చేసుకోవాలి. అదే హార్ట్ సింబల్ నేను చూపిస్తున్నాను కదా, సేమ్ అదే టైప్ అలా కట్ చేసుకోండి. మీకు నేను ఇప్పుడు చూపించి మీకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా చేశాను అనేది. అది చూసి మీరు అది కరెక్టేనా కాదా అది మీరు ఒక్కసారి ఇచ్చేయండి. సేమ్ నేను ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో అలాగా.
ఇప్పుడు అయిపోయింది కదా, అది మొత్తం టీచర్స్ గురించి. థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ టీచర్. ఇవన్నీ అంటే మనకి టీచర్ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో, మనకి ఇంతవరకు మనకి చదువు చెప్పి వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోతారండి. టీచర్ అంటే చాలా గౌరవం నాకైతే. మనం ఎక్కడికో మనం ఎవరమే అవ్వచ్చు, మన చదువుకొని మనం ఎక్కడెక్కడో తిరగచ్చు, ఉండొచ్చు, పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళొచ్చు. కానీ టీచర్స్ మాత్రం ఇంకా చదువు చెప్తూ అక్కడే ఉండిపోతారు. నాకు అందుకే ఈ టీచర్స్ అన్న ఇలాంటి టీచర్స్ డే సెలబ్రేషన్స్ అన్న చాలా ఇష్టం. చూసారు కదా. ఇంకా ఇంకేదైనా కొత్తగా అంటే మనకి ఇంకా కుదరాలే కానీ టీచర్ల కోసం చెప్పుకోవడానికి చాలా ఉంది. కానీ మీ తల తినాలని నేను అనుకోవట్లేదు. ఓవరాల్గా నా గ్రీటింగ్ ఇక్కడితో అయింది. మా పాప పేరు రాసేసి ఇక్కడతోని అలాగా అయింది ఈ గ్రీటింగ్ కార్డు. చూసారు కదా. నేను చేసిన గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయి. ఒక్కొక్కటిని ఇన్ని చేశాను. అన్నీ బాగుంటాయనేసి అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.